అందరికీ నమస్కారం. నా పేరు రూపేష్. నేను ఎస్ఆర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఇంగ్లీష్లో చాలామందికి బాగా మాట్లాడాలని ఆశ ఉంటుంది. ఇంగ్లీష్ అందరూ మాట్లాడగలుగుతారు. కానీ ఉచ్చారణలో అంటే మనం ఒక పదాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఉచ్చరించాలి? చాలామంది ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ అది తెలుగు ఇంగ్లీష్ లాగా, లేకపోతే తెలుగుని ఇంగ్లీష్ని కలిపినట్టు, లేకపోతే తమిళ్ని ఇంగ్లీష్ని కలిపినట్టు, మలయాళం ఇంగ్లీష్ని కలిపినట్టు ఆ విధంగా చూసుకుంటూ పోతే భారతదేశంలో ఉన్న అనేక భాషలను ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నటువంటి భాషను కలిపి మనం ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం. ఉదాహరణకి మనం తెలుగు ప్రాంతంలో చూస్తే, లేకపోతే తెలంగాణలో చూస్తే మనము కొన్ని పదాలను తెలంగాణ ఇంగ్లీష్ లాగా వాడుతూ ఉంటాం. ఎలా అంటే ఆర్ యు కమింగా, వేర్ ఆర్ యు, ఆల్ ఓకే. ఇంకా అటు తమిళ్ పోతే వాట్, వేర్. ఓకే, వేర్ అన్నది ఇంగ్లీష్ పదమైనా కూడా దాన్ని మనము తమిళ్తో కలిపి మనం మాట్లాడుతున్నాం. సో ఎయిర్టెల్, ఓకే, క్యాన్ యూ రీఛార్జ్ మై ఎయిర్టెల్ అని అంటున్నాం. ఓకే, సో ఆ విధంగా చాలా వరకు మనము ఇంగ్లీష్ మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన విధంగా మనం మాట్లాడలేము. మరి ఇంగ్లీష్ మాట్లాడాల్సిన విధంగా మనం మాట్లాడాలంటే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ అంటే ఏంటి? ఫొనెటిక్స్ మనకి ఉచ్చారణ అంటే ఏ విధంగా మనము ఒక పదాన్ని ఏ విధంగా ఉచ్చరించాలన్నటువంటిది మనకు నేర్పిస్తుంది. మనము తెలుగులో అక్షరాలను చూసినట్లయితే ఆ అని అంటాం. ఓకే, అక్షరాలు ఉన్నాయి మనకి. ఒక ఆ అన్న అక్షరాన్ని మనం తీసుకుంటే ఆతో ఎన్ని పదాలను మనం చేయవచ్చు? ఉదాహరణకి ఆతో మనము అమ్మ అని అనవచ్చు, అక్క, అన్న, అత్త. సో ఈ విధంగా ఎన్నో పదాలను మనం చేసుకుంటూ పోతాం. సో అక్కడ ఆ ని ఏ విధంగా మనం ఉచ్చరిస్తున్నామంటే ఆ యొక్క శబ్దము ఏ పదంలో కూడా మారటం లేదు. అమ్మ ఆ అని అంటున్నాం, అక్క ఆ, శబ్దం ఆ, అన్న ఆ, అత్త ఆ. కానీ ఇంగ్లీష్ ఆల్ఫబెట్ అనాలి మనం, ఆల్ఫబెట్స్ అనకూడదు. ఆల్ఫబెట్ లో 26 ఏమున్నాయి? లెటర్స్ ఉన్నాయి మనకి, 26 అక్షరాలు ఉన్నాయి. ఆ 26 అక్షరాలు మరి 26 శబ్దాలను మాత్రం చేయటం లేదు, కానీ అంతకు మించి శబ్దాలను చేస్తున్నాయి. ఉదాహరణకి మనము ఏ అన్నటువంటి అక్షరాన్ని తీసుకుంటే కొన్ని పదాలను మీరు చేయండి. ఏరోప్లేన్ అని అనొచ్చు. అక్కడ ఏ అన్నటువంటి అక్షరము శబ్దము ఏగా మారుతుంది. మరి యాపిల్ అని అంటాం, APPLE. యాపిల్ యొక్క శబ్దం, యాపిల్ అనే పదంలో ఏ అన్నటువంటి శబ్దం ఆగా మారుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఏ, ఏరోడ్రమ్ ఏ, ఓకే, అండ్ ఆ. ఓకే, సో ఏ అన్నటువంటి ఒక్క అక్షరము అనేకమైనటువంటి శబ్దాలను చేయగలదు. సో తెలుగు అక్షరాలకు మరి ఇంగ్లీష్ అక్షరాలకు ఉన్నటువంటి వ్యత్యాసం అదే. కాబట్టి మనము మొదటిగా ఫొనెటిక్ స్క్రిప్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే మనము మనం ప్రతి ఒక్క పదాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో మనం నేర్చుకోగలుగుతాం. సో మరి మొట్టమొదటిగా నేను దేంతో ప్రారంభిస్తానంటే, మనము చాలా పదాలను ఇంగ్లీష్లో we take them for granted అని అంటాం. అంటే అవి ఎలా మనము ఉచ్చరించాలో తెలియకున్నా మన సొంత విధంగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం.
సో నేను చాలా వరకు నా అబ్జర్వేషన్లో అంటే నేను గమనించినటువంటి దాన్ని బట్టి చాలా పదాలను నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ పదాలని మరి మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ప్రయత్నించండి. ఏ విధంగా మీరు ఉచ్చరిస్తారో, ఏ విధంగా మీరు ప్రొనౌన్స్ అని అంటాం. సో ఏ విధంగా మీరు ఉచ్చరిస్తారో మీరు ప్రయత్నించండి. సరే, మొదటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ప్రారంభించి మనము నెక్స్ట్ ఫొనెటిక్ స్క్రిప్ట్ ని నేర్చుకుందాం చిన్నగా. ఫొనెటిక్ స్క్రిప్ట్ ని మనం చిన్నగా నేర్చుకున్నప్పుడు మనం డిక్షనరీ ఓపెన్ చేసినప్పుడు పదాల పక్కన ఫొనెటిక్ స్క్రిప్ట్ అనేది మనకు కనబడుతుంది. ఆ ఫొనెటిక్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో మీకు చూపెడతాను తర్వాత స్లైడ్స్ లో. ఆ ఫొనెటిక్ స్క్రిప్ట్ ని మీరు చూసినప్పుడు ఆ ఫొనెటిక్ స్క్రిప్ట్ ని మనము చదవగలగాలి, అది అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకున్నప్పుడే మనము కరెక్ట్ గా ఆ పదాన్ని ఉచ్చరించడం కూడా నేర్చుకుంటాం. సో ప్రారంభించుదాం. ప్రొనౌన్సియేషన్. సో ఫస్ట్ పదాన్ని మనము ప్రొనౌన్సియేషన్ అంటాం. మరి రెండో పదాన్ని రిసిప్టా. షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు మనం అక్కడ ఏమడుగుతాం? రిసిప్ట్. కానీ అది రిసిప్ట్ కాదు, అది రిసీట్. రిసీట్ అని మనము అనాలి, రిసిప్ట్ కాదు, అది రిసీట్. నెక్స్ట్ పదానికి వస్తే AEPITOME. దాన్ని ఏ విధంగా మనము ఉచ్చరించాలి? ఎపిటోమ్ అందామా? ఎపిటోమే అని అందామా? అవన్నీ కూడా తప్పు. ఎపిటమీ, ఎపిటమీ అని అనాలి. మరి నాలుగో పదానికి వస్తే ALMOND. ప్రయత్నించండి. ALMOND ఏమంటాం? ALMOND ఆమండ్. ఆల్మండ్ కాదు, ఆల్మండ్ అనకూడదు, ఆమండ్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ 1/4 kg ఆమండ్ అని అనాలి. ఓకే, ఆమండ్ అని మరి అర్థం కాకపోతే ఆల్మండ్ అనేసేయండి. ఆమండ్ అనే మళ్ళీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. కానీ సరిగ్గా దాన్ని పలకడం, సరిగ్గా దాన్ని ఉచ్చరించడం అది ముఖ్యమైనది, ఉత్తమమైనది కూడా. మరి నెక్స్ట్ మనకి ఏదైనా ట్యాప్స్తో, నాళాలతో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని పిలుస్తాం? ప్లంబర్. కాదు, ప్లంబర్ అనకూడదు, దాన్ని ప్లమర్ అని ఉచ్చరించాలి. ఇంగ్లీష్కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే చాలా అక్షరాలు కూడా సైలెంట్ అయిపోతాయి. ఈ పదాలలో ఉన్నటువంటి చాలా అక్షరాలు సైలెంట్ గా ఉండిపోతాయి. సో ప్లంబర్ అని అనము, మన దాన్ని ప్లమా అని అంటాము. ఏమనంటాము? ప్లమా. ఓకే, తర్వాత వెడ్నెస్డే అని అంటాము. వెడ్నెస్డే తప్పు. డి అన్నటువంటిది ఇక్కడ సైలెంట్ గా ఉండిపోతుంది. వెన్స్డే అనాలి. వెన్స్డే, వెన్స్డే. మనము మరి ఇంగ్లీష్లో పదాలను ఉచ్చరించినప్పుడు ఓరల్ పోస్చర్స్ అంటే మన యొక్క ముఖ కవళికలతో పాటు మన యొక్క పెదాలు ఏ విధంగా మనము, మన నాలుక, మన పళ్ళు, ఇవన్నీ కూడా మన యొక్క ఉచ్చరణలో పాలు పంచుకునేటువంటి భాగాలే. సో మరి వెన్స్డే అని అంటున్నాను. వెన్స్డే, వెడ్నెస్డే కాదు, వెన్స్డే. వుమన్ అన్నటువంటిది సింగులర్ అయితే, ఏకవచనం అయితే, మరి WOMEN ని విమెన్ అని అంటాము. విమెన్, విమెన్, WIMIN, ఆ విధంగా అన్నమాట. తర్వాత నెక్స్ట్ పదానికి వచ్చేసరికి దీన్ని బుటీక్ అని అంటున్నాము. బుటీక్, ఎక్కడైతే ఎంబ్రాయిడరీ వర్క్ జరుగుతుందో అక్కడ బుటీక్ అని అంటున్నాము. ఓకే, బొటిక్ కాదు, బుటీక్. ఓకే, తర్వాత పదాన్ని చూడండి. CACHE. ప్రయత్నించండి. ఏ విధంగా అంటున్నాము? CACHE. క్యాష్. ఓకే, క్యాష్ అని అంటాము. క్యాషే అని అనకూడదు, క్యాష్ అని అనాలి. తర్వాత VALET. మనం ఎక్కడికైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఈ పదాన్ని చూస్తుంటాం. VALET PARKING.
సో ఏ విధంగా మనం దీన్ని ఉచ్చరిస్తాం? వ్యాలెట్ పార్కింగ్ అంటామా? కానే కాదు, దాన్ని వ్యాలే పార్కింగ్ అనాలి. వ్యాలే పార్కింగ్. తెలుగులో ఒక జోక్ ఉంది, దాన్ని వ్యాలే పార్కింగ్ అని ఎందుకు అనాలి అంటే వాళ్ళే పార్క్ చేస్తారు కాబట్టి వ్యాలే పార్కింగ్ అనండి అని అంటారు. ఓకే, సో దాన్ని కరెక్ట్గా మనం ఉచ్చరించేది ఏ విధంగా అంటే వాలే పార్కింగ్, వాలే పార్కింగ్. తర్వాత ఇంకా కొన్ని పదాలను మనం చూద్దాం. GARAGE ఏ విధంగా దీన్ని ఉచ్చరిస్తున్నాం? GARAGE, గ్యారేజ్. జనతా గ్యారేజ్ సినిమా ఉంది మనకి, సో మనం గ్యారేజ్ అని అంటున్నామా? కాదు, గరాజ్. గరాజ్ అని అనాలి, గరాజ్, గ్యారేజ్ కాదది. తర్వాత నెక్స్ట్, ఇది ఒక సిటీ పేరు. ఎక్కడ? యూకేలో ఉన్నటువంటి ఒక సిటీ పేరు, ఒక ప్రాంతం పేరు. సో దాన్ని చాలా మంది తప్పుగా ఉచ్చరిస్తారు. చాలా ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, మనం యూరోప్ దేశానికి వెళ్ళినా అమెరికాకు వెళ్ళినా కొన్ని పదాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఉదాహరణకి అమెరికాకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ మ్యాసచ్యూసెట్స్ అని ఉంటుంది. మ్యాసచ్యూసెట్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా ఫేమస్ అక్కడ. సో మ్యాసచ్యూసెట్స్, దాన్ని కొంతమంది మ్యాసక్యూసెట్స్ అని లేకపోతే మసకసెట్స్ అని ఆ విధంగా దాన్ని కూనీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం చేయకూడదు. సో మ్యాసచ్యూసెట్స్, ఇక్కడ దీన్ని లెస్టర్ అని అంటాము. లైసెస్టర్ కాదు, లెస్టర్. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కూడా ఉంది, లెస్టర్. నెక్స్ట్ LUXURY, దీన్ని ఏ విధంగా మనం అనవచ్చు? లగ్జూరియా కాదు, లగ్జరియా లగ్జరీ, లగ్జరీ, లగ్జరీ అని అంటాము. తర్వాత చూడండి CHAOS, దీన్ని కేయాస్ అని అంటాము. కేయాస్, కేయోస్ కాదు, కేయోస్. ఇట్ ఈస్ ఆల్ కేయోస్. కేయోస్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్. ఓకే, అంతా అయోమయం, అంతా గందరగోళం. సో దాన్ని కేయాస్ అంటాం. ద సిచ్యువేషన్ ఇస్ కేయాటిక్ అని అంటాం కొన్నిసార్లు. ఓకే, సో పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంది అని అర్థం. సో దాన్ని కేయాస్, కేఓస్ కాదు, కేయాస్. నెక్స్ట్ పదాన్ని చూడండి, DEBRIS. సో DEBRIS అంటే ఏంటి? చెత్త. దాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి? డెబ్రీస్ అని అందామా? కాదు, డెబ్రీ. ఓకే, డెబ్రీ. సైలెంట్, ఎస్ సైలెంట్ అయిపోతుంది, ఎస్ ని మనము ఉచ్చరించకూడదు, డెబ్రీ అని అనాలి. తర్వాత నెక్స్ట్ పదాన్ని మనం చూస్తే DEBUT. DEBUTని ఏ విధంగా మనము ఉచ్చరించాలి? డెబ్యూట్ అని అందామా? తప్పు, డెబ్యూ, డెబ్యూ అని అనాలి. టీ సైలెంట్ అవుతుంది, సో డెబ్యూ అని అనాలి. సో డెబ్యూ, మనము ఏదైనా ఒక దర్శకుడు కొత్తగా సినిమా తీశాడు అనుకోండి, దాన్ని మనము తన యొక్క డెబ్యూ సినిమా అని అంటాము. ఒక నవల రచయిత ఒక కొత్త నవలని లేకపోతే మొట్టమొదటి నవలను రాసినప్పుడు అది తన యొక్క డెబ్యూ నవల అని అంటాము. ఓకే, సో డెబ్యూ అని అంటే మొట్టమొదటి అని అర్థము. తర్వాత DIVORCE ఏ విధంగా మనం ఉచ్చరించాలి? డైవోర్స్ అని అంటాము, నో, డివోర్స్. ఓకే, డైవర్స్ వేరు, డైవర్స్ అని అంటే భిన్నత్వం అని అర్థం. సో ఇక్కడ దీన్ని మనం డివోర్స్ అని అంటున్నాం, డైవర్స్ కాదు, డివోర్స్. తర్వాత ఫిల్మ్, ఫిలిం కాదు, ఫిల్మ్. ఫిల్మ్కి వెళ్ళాను, ఈరోజు నేను ఒక ఫిల్మ్కి వెళ్ళాను. ఓకే, తర్వాత ఇక్కడ మనము పిండి, నేల మరియు పువ్వు. సో దీన్ని ఏ విధంగా మనము ఉచ్చరించాలి? ఫ్లా, ఫ్లో, ఫ్లవర్. తర్వాత OFTEN, ఆఫ్టెన్. కొంతమంది మనం ఇంగ్లీష్ సినిమాలో కూడా చూస్తాం ఆఫ్టెన్ అని అంటాం, కానీ మనం బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆఫెన్ అని అంటాము. ఓకే, ఆఫెన్ అని అంటాం. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చాలా పదాలు. దీన్ని ఏ విధంగా మనం ఉచ్చరిస్తాం? మ్యాగ్నిఫిసెంట్, మ్యాగ్నిఫిషియంట్ కాదు, మ్యాగ్నిఫిసెంట్.
మ్యాగ్నిఫిసెంట్, ఇక్కడ ఎత్తు వంపులు కూడా మనము సరిగ్గా చూసుకొని మనము దాన్ని ఉచ్చరించాలి. మ్యాగ్నిఫిసెంట్ అని అంటాము. నెక్స్ట్ పదాన్ని చూస్తే SUITE. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతాలకు మనం ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాలలో మనం ఉండాలి అని అనుకున్నప్పుడు డీలక్స్ రూమ్ కనబడుతుంది, సూపర్ డీలక్స్ కనబడుతుంది. అదేవిధంగా ఈ స్పెల్లింగ్తో కూడా మనకు కొన్ని కనబడతాయి. దాన్ని మనము సూట్ అని అంటాము సాధారణంగా, కానీ అది సూట్ కాదు, అది స్వీట్ అని అనాలి. అది స్వీట్ అని అనాలి. సో ఎక్కడికైనా వెళ్ళి మీరు నాకు ఒక సూట్ కావాలి అనకుండా స్వీట్ అనండి. కొన్నిసార్లు వాళ్ళకు కూడా అర్థం కాదు, ఆ హోటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అర్థం కాదు. వాళ్ళు ఏమంటారనంటే స్వీట్ మా దగ్గర ఉండదు, మిఠాయి వాళ్ళకు వెళ్ళాలని అంటారు. సో ఆ విధంగా సో మనము దాన్ని స్వీట్ అని ఉచ్చరించాలి. నెక్స్ట్ హొరైజన్. ఓకే, హొరైజన్. ఓకే, హొరైజన్ అంటే హారిజాన్ అని అంటాం కొన్నిసార్లు. హొరైజన్ అని అంటే అత్యంత పెద్ద మనకి ప్రాంతం అన్నమాట. ఓకే, సో నా యొక్క ఆలోచన విధానం, నాకు హొరైజన్స్ ఆఫ్ మై థాట్ లెవెల్స్ హ్యావ్ రేజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ అని అంటాం కొన్నిసార్లు. సో అది ఒక ఉపరితలం వరకు చేరుకుంది అన్నటువంటి అర్థాన్ని మనం తీసుకుని వస్తుంది హొరైజన్. తర్వాత CONSCIENCE. ఏ విధంగా మనం దీన్ని ఉచ్చరించాలి? కన్సైన్స్ అని అందామా? కన్సైన్స్ కాదు, అది కాన్షన్స్. ఓకే, కాన్షన్స్. సో మన కాన్షియస్ అన్నటువంటి పదం కూడా ఉంది, అది కాన్షియస్ కాదు, ఇది కాన్షన్స్. ఓకే, దెన్ WORM. కాన్షన్స్ అంటే ఏంటండి? మనస్సాక్షి. కాన్షియన్స్ అంటే మనస్సాక్షి. డూ యూ హ్యావ్ కాన్షియన్స్ అని, నీకు మనస్సాక్షి ఉందా అని. సో కాన్షియన్స్ అని అనాలి. WORM. మరి ఇంగ్లీష్లో, ఆంగ్లంలో చాలా వరకు ఆర్ అనేటువంటి అక్షరము సైలెంట్గా మనం పలుకుతున్నాం. సో ఇక్కడ వామ్ అని అందాము. వామ్ అంటే వేరు, WORM అంటే వర్మ్స్. వర్మ్స్ అని అంటే పురుగులు, కీటకాలు. వర్మ్ అని అంటాం. వామ్ అంటే వెచ్చని. ఓకే, కానీ ఇక్కడ వామ్ అని అన్నట్లే వర్మ్స్ అని అంటున్నాం. వర్మ్స్, వర్మ్స్, వర్మ్స్. నెక్స్ట్ సేమియా మనం చేసుకుంటాం ఇంట్లో. దాన్ని మనము చాలా వరకు వర్మిసెల్లి అని అంటాం, కానీ అది వర్మిసెల్లి కాదు, బహుశా ఇది ఇటలీ నుంచి వచ్చినటువంటి పదము. సో దీన్ని వర్మిచెల్లే అని అంటారు, వర్మిచెల్లే. తర్వాత సాడిస్ట్ అని అంటారు, సేడిస్ట్ అని కూడా అంటారు, కానీ సేడిస్ట్ అన్నటువంటిది సరి అయినటువంటి ఉచ్చారణ. తర్వాత మనము ఇటాలియన్ ఒక కేక్ లాగా, స్వీట్ లాగా ఉంటుంది, దాన్ని మనము క్రాయిసెంట్ అని చాలా మంది అంటారు, తప్పు అది. దాన్ని మనం క్వాసన్ అని అనాలి. క్వాసన్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ 1 క్వాసన్? ఇటలీకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు క్వాసన్, ఎక్కడికి వెళ్ళినా క్వాసన్స్ కనబడుతూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ ఈ రెండు పదాల మధ్యలో మనం వ్యత్యాసాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. సో ఒకటి డెసర్ట్ అంటే ఎడారి, మరి ఇంకొకటి డిజర్ట్ అంటే మనం ఆహారం తిన్న తర్వాత లాస్ట్ చివరిగా మనం తీసుకునేటువంటి స్వీట్, దాన్ని లేకపోతే ఐస్ క్రీమ్, అటువంటి వాటిని అన్నిటిని మనము డిసర్ట్ అని అంటున్నాం. డెసర్ట్ అని అనొద్దు, డిసర్ట్ అని అనాలి. ఇక్కడ డెజర్ట్, డెజర్ట్, ఇక్కడ డిసర్ట్. మరి మనము ఈ పదాన్ని చాలా మంది ఏ విధంగా ఉచ్చరిస్తారంటే రెస్టారెంట్ అని అంటారు. కాదు, రెస్టారెంట్, రెస్టారెంట్, రెస్టారెంట్. ఓకే, షెల్ వి గో టు అ రెస్టారెంట్ టుడే? ఈ రోజు మనం రెస్టారెంట్ కు వెళ్దామా అని అర్థం. సో రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్. చివరిగా ఇంకొన్ని పదాలు సాధారణంగా మనము తప్పుగా ఉచ్చరించేటువంటి పదాలు ఇవి. ఎంబారస్, ఎంబరాస్ కాదు, ఎంబారస్. ఎంబారస్ అని అంటే మనల్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎంబారస్మెంట్ అని అంటున్నాము. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎంబారస్మెంట్ అని అంటున్నాము. తర్వాత LEISURE ఏమని అందాము? దాన్ని లీజర్ అని అందామా? తప్పు.
తప్పు. లీజర్ అని అనకూడదు, లెజర్ అని అనాలి. లీజర్ అని అనకూడదు, లెజర్ అని అనాలి. తర్వాత లెజర్ అని అంటే విశ్రాంతి సమయం. తర్వాత GESTURE ని చాలా మంది గెస్చర్ అని అంటారు. గెస్చర్స్ అని అంటే మీ యొక్క హావభావాలు, మీ యొక్క హావభావాలు, కదలికలు అని కూడా అనొచ్చు. సో దాన్ని గెస్చర్ అనకూడదు, జెస్చర్ అని అనాలి. జెస్చర్ అని అనాలి. సో తర్వాత చివరిగా మనం చూస్తే PLAGIARISM. సో దీన్ని ఏమని అంటాము? చాలా మంది దీన్ని ప్లేగియరిజం అనో మనము ఉచ్చరిస్తూ ఉంటాం. మరి అది ప్లేగియరిజం కాదు, ప్లాగియరిజం కాదు. దాన్ని మనం ప్లేజియరిజం అని అంటాము. ప్లేజియరిజం. ఓకే, ప్లేజియరిజం అంటే ఏంటి? చాలా వరకు మనము ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం. సో కాపీ పేస్ట్ చేసిన దాన్ని మరి అది అకాడమిక్ డిజానెస్టీ అని కూడా అంటున్నాం. అని అంటే మన చదువులో అది ఒక నిజాయితీ లేనటువంటి ప్రవర్తనగా అది మనకు కనబడుతుంది. దాన్ని ప్లేజియరిజం అని అనాలి, ప్లాగరిజం కాదు. ఓకే, సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి వాటిలో మనకు అర్థమైంది ఏంటంటే, చాలా వరకు కూడా మనం పదాలు మన ముందట ఉన్న వాటిని మన సొంతంగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం. కానీ వాటికి ఉచ్చారణ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఉచ్చారణ ఉంది. దాన్ని మనం గమనించాలి. మరి ఇక్కడ పదాలను మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రతి పదం పక్కన ఏదో ఇంకొకటి మనం ఇంగ్లీష్ కాకుండా ఉన్నటువంటి విధంగా ఇక్కడ మనకు కనబడుతుంది. దీన్నే మనము ఫొనెటిక్ స్క్రిప్ట్ అని అంటాము. ఈ స్క్రిప్ట్ ఏదైతే మనం ప్రతి ఒక్క పదానికి పక్కన మనకు కనబడుతుందో దాన్ని మనం ఫొనెటిక్ స్క్రిప్ట్ అని అంటాము. మరి ఫొనెటిక్ స్క్రిప్ట్ లో ప్రతి ఒక్క అక్షరం ఏదైతుందో దాన్ని మనం సింబల్ అని అంటున్నాము. వాటిని అవి మనకు అక్షరాలు కాదు, కానీ అవి మనకి సింబల్స్. సో ఇవి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ప అన్నది పి లాగానే కనబడుతుంది, ర అన్న సౌండ్ ఆర్ లాగానే కనబడుతుంది, కానీ ఇక్కడ వ్యత్యాసం ఉంది. ఇది మళ్ళీ న అన్నటువంటి సౌండ్ ఎన్ లాగానే కనబడుతుంది, మరి ఇక్కడ ఇన్వర్టెడ్ వి కనబడుతుంది. ఇవన్నీ కూడా సింబల్స్. సో ఈ సింబల్స్ ని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దీన్నే మనము ఫొనెటిక్ స్క్రిప్ట్ అని అంటున్నాము. నేను మీకు ఇదివరకే చెప్పిన విధముగా ఫొనెటిక్స్ ఎందుకు మనం నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ ఉచ్చారణ అనేటువంటిది తెలుగు ఉచ్చారణ లాగా కాదు. ప్రతి అక్షరము శబ్దం తెలుగు శబ్దాల లాగా కాదు. తెలుగు శబ్దాల లాగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం శబ్దాలు చేయవు. సో మరి ముందుకు వెళ్ళి నేర్చుకుందాం. సో సౌండ్ అంటే శబ్దాలు. మరి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 26 అక్షరాలు మనకున్నాయి. ABCDEF GHIJKLMNOP QRSTUVWXYZ. ఓకే, సో 26 అక్షరాలు. మరి 26 శబ్దాలను కాదు, కానీ 44 శబ్దాలను చేస్తాయి. 44 శబ్దాలను. మరి ఈ 26 అక్షరాలలో మనకి 5 వవల్స్ గా మనం గుర్తించాము, నేర్చుకున్నాము. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. అవేమిటి? A, E, I, O, U అన్నటువంటివి వవల్స్ గా మనం గుర్తించాం. మరి AEIOU కాకుండా మిగతా అక్షరాలన్నీ కూడా కాన్సనెంట్స్ గా మనము నేర్చుకున్నాము. కానీ ఇక్కడ వవల్స్ కాదు, కాన్సనెంట్స్ కాదు, వవల్స్ చేసేటువంటి శబ్దాలను మనం నేర్చుకుంటున్నాం. కాన్సనెంట్స్ చేసేటువంటి శబ్దాలను మనం నేర్చుకుంటున్నాం. సో కాన్సనెంట్ శబ్దాలు ఎన్ని ఉన్నాయనంటే 24 శబ్దాలు ఉన్నాయి. కాన్సనెంట్ శబ్దాలు 24 శబ్దాలు చేస్తాయి.
ఓకే, మరి వవల్ శబ్దాలు అంటే ఈ 26 అక్షరాలలో 44 శబ్దాలలో 20 శబ్దాలు మొత్తం కూడా వవల్సే. మరి ఈ వవల్ శబ్దాలలో మనము మోనోఫ్థాంగ్స్ ని చూస్తున్నాము, డిఫ్థాంగ్స్ ని చూస్తున్నాము. సో మోనోఫ్థాంగ్స్ ఎన్ని? 12 మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి. మరి డిఫ్థాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే 8 డిఫ్థాంగ్స్ ఉన్నాయి. మోనోఫ్థాంగ్స్ ఏంటి, డిఫ్థాంగ్స్ ఏంటి అన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు. సో మోనో అనంటే మోనో యాక్షన్ అంటాం, అంటే ఒక్కరు చేసేటువంటి నటనని మోనో యాక్షన్ అని అంటున్నాం. సో మోనో అంటే ఒక్కటి. డిఫ్థాంగ్స్ డై అనంటే రెండు. సో డిఫ్థాంగ్స్ అనంటే దాంట్లో రెండు శబ్దాలు ఇమిడి ఉంటాయి. సో వాటిని మనం నేర్చుకుందాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటే ఆ 26 అక్షరాలు 44 శబ్దాలను చేస్తే ఆ 44 శబ్దాలలో 24 కాన్సనెంట్ శబ్దాలైతే 20 వవల్ శబ్దాలు. ఆ 20 వవల్ శబ్దాలు మళ్ళీ విభజింపబడి అది 12 మోనోఫ్థాంగ్స్ గా 8 డిఫ్థాంగ్స్ గా మన ముందు కనబడుతున్నాయి. మరి కాన్సనెంట్ సౌండ్స్ ని మనం మొట్టమొదటిగా నేర్చుకుందాం. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇటువైపు ఉన్నటువంటి ఇవన్నీ కూడా సింబల్స్ అని మనం అనవచ్చు. ఫొనెటిక్ స్క్రిప్ట్ ఎప్పుడు కూడా రెండు గీతల మధ్య, అంటే రెండు స్లాష్ అని అంటాం కదా, ఆ రెండు స్లాష్ మధ్యలో అది ఒక సింబల్ అయినా కావచ్చు, 5 సింబల్, ఎన్ని సింబల్ అయినా అది స్లాష్ మధ్యలో ఉన్నప్పుడు దాన్ని మనము ఫొనెటిక్ స్క్రిప్ట్ గా గుర్తించాలి. సో ఇక్కడ మనము మరి కొద్దిగా మనం నేర్చుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా మనకు అర్థమయ్యి చాలా ఈజీగా మనం గుర్తుపట్టగలుగుతాం. సో ఇక్కడ ఫొనెటిక్ సింబల్స్ ఫర్ ఇంగ్లీష్ కాన్సనెంట్ సౌండ్స్. సో మనం మొదటిగా కాన్సనెంట్ సౌండ్స్ మనం నేర్చుకుందాం. సో ఈ కాన్సనెంట్ సౌండ్స్ లో మొట్టమొదటి సౌండ్ ప. ఓకే, ప యాజ్ ఇన్ పిన్. ఓకే, పిన్ మనకు తెలుసు కదా, పిన్, ప పిన్. నెక్స్ట్ ట సౌండ్, ట శబ్దము. మనము యూజువల్ గా ట అని అంటాము, టమాటా. నో, ట. హ్రస్వము, హా శబ్దము మరియు ట శబ్దము రెండు కలిపినప్పుడు అది ఠ గా మారుతుంది. ట. టీ, tie. Where is your tie? Where is the tea? Could you please get me a cup of tea? Okay, tea, tin. Okay, so tin, ka, kin, ka, kin. Next, bead, as in bead. bead లో మనం ఉచ్చరించినట్లు బా శబ్దం. ఇవన్నీ సులభమే. కాన్సనెంట్ సౌండ్స్ మనము సింబల్ ని చూడగానే గుర్తుపట్టగలిగి మనము ఆ సింబల్ ఏ శబ్దాన్ని చేస్తుందో కూడా చెప్పగలము. అలా అని అన్ని సింబల్స్ ని మనం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే కొన్ని మరి ఆ సౌండ్ కి కరెస్పాండ్ కాకుండా, ఆ సౌండ్ కి కరెక్ట్ గా సరిగా జోడీ కాకుండా సింబల్ అనేటువంటిది వేరేగా ఉంటుంది. దాన్ని చూస్తాం. డ అని చూస్తున్నాం ఇక్కడ, యాజ్ ఇన్ డీల్. ఓకే, గెట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ప, క, బ, డ, గ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండు సింబల్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. సో కన్ఫ్యూజింగ్ గా ఉన్న వాటిని నేను రౌండ్ చేస్తున్నాను. సో చక్కగా నేర్చుకుందాం. సో ఇక్కడ మరి అండ్ ఒక ఎస్ లాగా కనబడుతుంది. దాన్ని మనము కలిపి దాన్ని చ సౌండ్ అని అంటాం. చ అన్నటువంటి శబ్దాన్ని చేస్తుంది. చ. ఏ పదము ఉదాహరణకి మనం తీసుకుంటే చర్చ్ అని అంటాము. ఓకే, చర్చ్. ఇక్కడ రెండు చలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సింబల్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో చ అండ్ చర్చ్ కాదు,
church. Next, ఇక్కడ జ జ జ జ జ డి జెడ్ అన్నటువంటి రెండు మనకు కనబడుతున్నాయి. సో ఇది జ యాజ్ ఇన్ జడ్జ్. జ జ ఇక్కడ మరి అండర్లైన్ చేసినటువంటి అక్షరము, మరి ఇక్కడ రెండు అక్షరాలు ఏది డి ఉన్ను ఈ కూడా అండర్లైన్ చేయబడింది అని అంటే ఈ రెండు అక్షరాలు కలిపి ఇది మనకి ఒక శబ్దాన్ని చేస్తుంది. ఆ శబ్దమే జ. ఓకే, సో ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి, చ శబ్దము మరియు జ శబ్దము. తర్వాత ఫ యాజ్ ఇన్ ఫ్యాన్. ఓకే, ఇది మళ్ళీ సులభమే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పదం చూస్తే మనకి టీటా లాగా ఒక సింబల్ ఉంది, టీటా. కానీ దాన్ని మనము థ అని అంటాము, థగా ఉచ్చరిస్తాము. థ థ యాజ్ ఇన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ థ. ఓకే, సో థగా మనం ఉచ్చరించాలి. ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవడం కష్టమే కాబట్టి దీన్ని కూడా నేను సర్కిల్ చేస్తున్నాను. నెక్స్ట్ స యాజ్ ఇన్ సింక్. ఇది కూడా ఈజీ. తర్వాత మరి లాంగ్ ఎస్, ఒక పెద్ద ఎస్ లాగా కనబడుతుంది ఇక్కడ, అది దాని శబ్దము, ఈ సింబల్ కి శబ్దం ఏంటంటే ష ష ష. షిప్ అని అన్నాను, యాజ్ ఇన్ షిప్. ఓకే, ష. యా, తర్వాత హ హాట్. హ హాట్. నెక్స్ట్ వ వ వోట్. వ వోట్. వ వోట్. ఇది కూడా ఈజీయే. కానీ మనం ఇంగ్లీష్లో నేను చెప్పినట్లు మన యొక్క పెదాల యొక్క పొజిషన్ అన్నటువంటిది కూడా ముఖ్యం. మనము వ శబ్దం చేసినప్పుడు నా పై పళ్ళు కింది పెదాల్ని తాకుతున్నాయి. వ, వెరీ గుడ్. కానీ వెల్కమ్, డబ్ల్యూఈఎల్ అంటే డబ్ల్యూ అన్నటువంటి అక్షరాన్ని మనం ఉచ్చరించాలంటే అప్పుడు పెదాలు పౌటింగ్ అంటే దగ్గరికి రావాలి. వెల్కమ్. ఓకే, వెల్కమ్. వెల్కమ్ అననము. ఓకే, వెల్కమ్ అనకూడదు, వెల్కమ్ అని అనాలి. ఓకే, ఉదాహరణకు నేను మీకు ఒక పరీక్ష పెడతాను. ఓకే, ద వైస్ ప్రిన్సిపల్ ఇస్ అ వైస్ మ్యాన్. ఓకే, the vice principal is a wise man. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ స్పెల్లింగ్ మీరు నా యొక్క పెదాల యొక్క పొజిషన్ని బట్టి మీరు చెప్పగలగాలి, అది VICE అని. అదే మరి వైస్ మ్యాన్ అని అన్నప్పుడు WISE. ఓకే, సో అది వైజ్. నేను పెదాలను దగ్గరికి తీసుకుని వస్తున్నాను, అక్కడ నా పెదాల పొజిషన్ చూసి మీరు స్పెల్లింగ్ చెప్పగలగాలి. ఆ స్పెల్లింగ్ ఏంటంటే WISE. ఓకే, వైజ్ మ్యాన్. The vices of the vice principal are exposed. The vices of the vice principal are exposed. Vices అంటే చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు. The vices. ఓకే, వైసెస్ అని అంటున్నాను కాబట్టి మీరు దాన్ని VICES గా పరిగణించాలి. VICES అని అంటే ఏంటి? VICES అంటే వైసెస్, చెడ్డ పనులు అని అర్థం. ఓకే, సో వ సౌండ్ కి మరియు W ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇది కూడా కొంచెం మనకి కష్టతరంగా ఉంటుంది. దోస్. థోస్ అననము, TH ఉన్నా కూడా దాన్ని థోస్ అననము, దోస్ అని అంటాము. ఓకే, డోస్. ఓకే, తర్వాత జ సౌండ్, జింగ్. ఓకే, చాలా మంది దీన్ని కూడా తప్పుగా ఉచ్చరిస్తారు. జూమ్. జూమ్ అనే బదులు జూమ్ అని అంటారు, జూమ్ మీటింగ్ అని అంటారు. జూమ్ అనకూడదు, జూమ్ అననాలి. జింగ్ అననాలి. జీబ్రా అనకూడదు, జీబ్రా. జ సౌండ్, జీబ్రా అననాలి. ఓకే, జూమ్ మీటింగ్, జీబ్రా. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మనకు 3 అనేటువంటి సంఖ్య లాగా కనబడుతుంది. దీన్ని మనము జ అని అంటున్నాం. ప్లెజర్, ప్లెజర్, జ. ఓకే, ప్లెజర్. ఓకే, సో మరి ఈ విధంగా మనం ఇంతకు ముందేమో ఒక సెట్ నేర్చుకున్నాం, తర్వాత ఈ సెట్ నేర్చుకున్నాం.
తర్వాత మనము ఈ సెట్ నేర్చుకున్నాం. తర్వాత మనము నెక్స్ట్ వెళ్దాము. ల ల యాజ్ ఇన్ లైట్. ఓకే, ర యాజ్ ఇన్ రైట్. ఓకే, సో ల ర రెండు కూడా సులభమే. నెక్స్ట్ మా యాజ్ ఇన్ మీట్, మా మీట్. న యాజ్ ఇన్ నీట్. ఓకే, కానీ ఇక్కడ అన్న లాంటి శబ్దము ఇక్కడ దీంతో వస్తుంది. దీన్ని కూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, అని అంటున్నాము. తర్వాత ద. సో మరి ఇక్కడ థింగ్ అని నేర్చుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి జే లాగా కనబడుతుంది, కానీ ఇది జే కాదు, యా. ఓకే, సో జ అని అనకూడదు, దీన్ని య అని అనాలి. ఎల్ అంటే అరవడం. ఓకే, సో ఎల్ దానికి ఉన్నటువంటి సింబల్ ఇది. తర్వాత వ, వెల్, వ, వెల్. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము వికి మరియు డబ్ల్యూకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని. తర్వాత మరి ఇప్పుడు వావెల్ సౌండ్స్ కి వెళ్దాము. ఫోనెటిక్ సింబల్స్ ఫర్ ఇంగ్లీష్ వావెల్ సౌండ్స్. సో వావెల్స్ లో మనం ఆల్రెడీ చూసాము ఇంతకు ముందే. మనకి మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి, డిఫ్థాంగ్స్ ఉన్నాయి. మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి, డిఫ్థాంగ్స్ ఉన్నాయి. మరి మోనోఫ్థాంగ్స్ లో ప్యూర్ వావెల్ సౌండ్స్ అని అంటున్నాం. మోనోఫ్థాంగ్స్ ని ప్యూర్ వావెల్ సౌండ్స్ అని అంటున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిది మనము ఒక ఐ లాగా రెండు చుక్కలు ఉన్నాయి. ఓకే, దీన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలనంటే ఈ. ఓకే, ఇంగ్లీష్ లో మనం మాట్లాడేటప్పుడు మన పెదాల యొక్క పొజిషన్ చాలా అవసరము. ఇంగ్లీష్ సినిమాలు మనం చూస్తే వాళ్ళు పెదాలనే బాగా కదిలిస్తూ ఉంటారు. ఓకే, సో ఈ. ఓకే, యాజ్ ఇన్ సీట్. సీట్ లో ఈ ఏ ఉన్నటువంటి శబ్దం ఈ అని అనాలి. తర్వాత ఈ. ఓకే, యాజ్ ఇన్ సిట్ కూర్చోండి, సిట్. ఓకే, ఓకే, తర్వాత ఏ అన్నటువంటి శబ్దం ఉంది. ఓకే, సో యాజ్ ఇన్ సెట్. ఓకే, తర్వాత దీన్ని అని అంటున్నాం, అని అనాలి. యాజ్ ఇన్ సాట్, క్యాట్, మ్యాట్. ఓకే, సో మొదటగా ఈ నాలుగిటిని మీరు నేర్చుకోవాలి. సో ఈ ఏ ఏ మళ్ళీ ఒకసారి అందాం. ఈ ఏ తర్వాత దీన్ని మనము ఆ అని అంటున్నాం. కాట్, ఓకే, ఓకే, కాట్. ఎగ్జాంపుల్ ALL. ఏ విధంగా అంటాం? ఆల్ ఆఫ్ యూ అనకూడదు. ఓకే, ఆల్ అని అనాలి. ఓకే, ఓకే, కానీ దాని యొక్క శబ్దం ఇక్కడ మనకి సింబల్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనము అని అంటాం, కాట్. ఓకే, సో ఇక్కడ మనము దీని యొక్క ఉచ్చారణ కాట్. ఓకే, సో ALL. చాలా మంది తప్పు చేస్తారు. ఆల్ అనకూడదు. ఓకే, ఆల్ ఆఫ్ యూ అనకూడదు, ఆల్ అని అనాలి. ఆల్. ఓకే, తర్వాత ఇక్కడ ఓకే, ఈ శబ్దం కాట్. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడైతే రెండు చుక్కలు ఉంటాయో దాన్ని మనము సాగదీయాలి. దాన్ని సస్టైన్డ్ సౌండ్ అని అంటాం. సస్టైన్డ్ వవెల్ సౌండ్ అని అంటే దాన్ని సాగదీసి మనము అంటాం. హాయ్, బాయ్ అని అంటాం. ఓకే, దాన్ని సస్టైన్డ్ వవెల్ సౌండ్ అని అంటాం. ఇక్కడ ఓకే, కాట్. ఓకే, నెక్స్ట్ ఓకే, పుల్. పూల్. ఓకే, పూల్. POOL ని మనము పుల్ అనకూడదు, పూల్ అని అనాలి. ఓకే, మనకి చాలా మంది తెలుగు వాళ్ళకి
ఫా, పాకి మరియు ఫాకి పి అని ఉన్నప్పుడు దాన్ని ఫా అని ఉచ్చరిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ PASS ని ఫాస్ అయినావా అని అంటారు. ఓకే, ఫాస్ కాదు, దాన్ని పాస్ అని అనాలి. దాన్ని చాలా వరకు అది సమస్య ఉంటుంది, కానీ దాన్ని మనము ప్రాక్టీస్తో అంటే ఎక్కువ సార్లు మనం దాన్ని ఉచ్చరించినప్పుడు అది మనకు అలవాటు అయిపోతుంది. సో FAILని చాలా మంది ఫెయిల్ అని కూడా అంటారు. ఫెయిల్ కాదు, ఫెయిల్. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో కానీ సరి అయినటువంటి ఉచ్చారణ ఫా, ఫా. ఓకే, సో ఊ అనేది పూల్ అని ఉచ్చరించాలి. తర్వాత దీన్ని మీరు చెప్పండి. ఇది మరి తిప్పి ఉన్నటువంటి వి లాగా కనబడుతుంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాన్ని మరి మీరు చూసి మీరు చెప్పగలగాలి. దీని యొక్క శబ్దం ఏంటి? కుట్ అని అంటామా? అనం. కట్, ఆ కట్, ఆ. సో దీని యొక్క శబ్దము, ఈ సింబల్ కి ఉన్నటువంటి శబ్దం ఏంటంటే ఆ, కట్, ఆ. ఓకే, మరి దీన్ని అని అంటాం. అప్లై, అప్లై. ఓకే, అని అంటాం. కర్డ్, ఈ శబ్దం అని అంటాం. ఓకే, కర్డ్, అప్లై, కట్, తర్వాత సో ఇప్పటి వరకు మనము ఏం నేర్చుకున్నాం? మోనోఫ్థాంగ్స్ నేర్చుకున్నాం. మోనోఫ్థాంగ్స్ సింగిల్ సౌండ్స్ వావెల్స్ లో. మరి ఇప్పుడు డిఫ్థాంగ్స్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఇంతకు ముందు ఈ, ఏ, ఆ ఒక్కటే అక్షరం లాగా కనబడ్డాయి సింబల్స్ అన్ని కూడా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఈ ఉంది. దీన్ని మనం గ్లైడ్ అని కూడా అంటాం. గ్లైడ్ అని అంటే ఇది జస్ట్ జారుడు లాగా మనము దాన్ని ఉచ్చరించాలి. ఓకే, రెండిటిని వేరు కాకుండా ఓకే దాన్ని కలిపి మనం ఉచ్చరించాలి. ఓకే, ఇది మొట్టమొదటిగా మనం చూద్దాము. ఇది 3, ఇది 3, ఇది 2గా నేర్చుకుందాం. ఓకే, ఏ, ఓకే, యాజ్ ఇన్ సే. ఓకే, SAY ని మనము సే అని అనకూడదు, సే అని అనాలి. ఓకే, సే. తర్వాత ఐ, I, as in sigh, SIGH, sigh అంటే అమ్మయ్య, రిలీఫ్ అని అర్థము. ఓకే, sigh. ఓకే, I. తర్వాత ఆయ్, సాయిల్ అనకూడదు, సాయిల్ లో ఆడుకోవద్దు అనో, సాయిల్, ఆయ్. ఐ, ఆయ్. మళ్ళీ అందాం. ఐ, ఆయ్. తర్వాత ఇయర్. ఆ తర్వాత చెప్పండి అందరూ. ఇయర్, యాజ్ ఇన్ షియర్. యాజ్ ఇన్ షూర్. ఓకే, షూర్ అనకూడదు, షూర్ అనాలి. Will you do this for me? Yes, sure. Thank you. Okay, sure. Okay, tour, TOUR, tour కి వెళ్ళాను అనకూడదు, tour, TOUR is tour. ఇదే శబ్దము. తర్వాత air, as in share. Okay, share, air. So ear, air. I, ear, air. నెక్స్ట్ ఇందుకు వద్దాము. as in no. ఇది చాలా ఒక సన్నటి దారం లాగా ఉంటుంది ఈ శబ్దాల ఉచ్చారణ అనేటువంటిది. ఇప్పుడు నేను పలికినప్పుడు ఈ శబ్దాన్ని చూసి ఈ శబ్దాన్ని నేను పలికినప్పుడు అని అంటున్నాను. ఓకే, కానీ ఇక్కడ అది నో అని అన్నాను. నో.
నో, నో. సౌండ్ అనేటువంటిది వస్తుంది అక్కడ. నో. ఓకే. తర్వాత ఆవ్, ఆవ్, ఆ, ఆవ్, నౌ, నౌ, నౌ. యా. సో మళ్ళీ ఒకసారి మొత్తం అన్నిటిని మనం చూసి ఇంకా ముందుకు వెళ్తాం. ఏ, ఐ, ఓయ్, ఇయర్, ఊర్, air, o, ow. A, I, oi, ear, oor, air, o, ow. ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫబెట్ మనకి దురదృష్టవశాత్తు మనం చదువుకున్నప్పుడు మన ప్రాంతంలో మన టీచర్స్ మనకి శబ్దాలు నేర్పివ్వలేదు. అక్షరాలు నేర్పించారు కానీ శబ్దాలు నేర్పించలేదు. అదే వారు చేసినటువంటి తప్పు. కానీ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం టీచర్స్ శబ్దాలను కూడా నేర్పిస్తున్నారు పిల్లలకి. సో శబ్దాలు నేర్చుకోవడం ముఖ్యం. సో మనము ఏ విధంగా నేర్చుకున్నామంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అట్లా కాదు. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఈ ప్రతి అక్షరం ప్రక్కన దాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో ఆ శబ్దం యొక్క మరి సింబల్ అనేటువంటిది ఇక్కడ రాసి ఉంది. ఓకే. సో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, హా శబ్దం లేదు అక్కడ. హెచ్. సో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, జే కాదు, జే, జే, కే, కే, ఎల్, ఎల్, ఎం, ఎం, ఎన్, ఎన్, ఓ, 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 పి, పి, క్యూ, క్యూ, ఆర్ శబ్దమే లేదు అక్కడ. ఆ, ఎస్, టి, టి, యు, యు, వి, వి, డబ్ల్యూ, డబ్ల్యూ, ఎక్స్, ఎక్స్, వై, వై, జెడ్, జెడ్ కాదు, జెడ్, జెడ్. సో ఇప్పటి వరకు మనము ఫొనెటిక్స్ మనకి ఎందుకు అవసరము, ఫొనెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలి, వివిధ రకాల ఆంగ్ల భాషలను మనం మాట్లాడుతూ ఉంటాం మన ప్రాంతీయ భాషతో కలిపి. మనము ఏ విధంగా ఫొనెటిక్ స్క్రిప్ట్ని అర్థం చేసుకోవాలి, దానికి గాను మనము శబ్దాలు దాని యొక్క సింబల్స్ కూడా మనం నేర్చుకున్నాము. దాంట్లో మనము ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాలు ఎన్నున్నాయి, ఆ అక్షరాలు ఎన్ని శబ్దాలను చేయగలవు, వాటిలో కాన్సనెంట్ శబ్దాలు ఏంటి, వవల్ శబ్దాలు ఎన్ని, వవల్ శబ్దాలు మళ్ళీ విభజన మోనోఫ్థాంగ్స్గా దిఫ్థాంగ్స్గా వాటి శబ్దాలను కూడా మనము చాలా కూలంకషంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకొని ఉదాహరణలు కూడా మనం చూసాము, మనకది సులభంగా ఉండడానికి. మరి ఇప్పుడు ఇది మీకు పరీక్షా సమయం. ప్రతి యొక్క అధ్యయనం తర్వాత లేకపోతే ప్రతి క్లాస్ తర్వాత ఖచ్చితంగా మనము మరి నేర్చుకున్న దాన్ని మనం అప్లై చేయగలగాలి.
దాన్ని మనము అప్లై లేకపోతే మనం నేర్చుకున్నదంతా కూడా వ్యర్థం. సో ఇంకా మనకు 10 నిమిషాలు మాత్రం ఉంది. ఈ 10 నిమిషాలలో నేను మీ ముందు పెట్టబోతున్నటువంటి ఈ ప్రశ్నలని నేను మీకు కొంత సమయాన్ని ఇస్తాను. ఒక్క నిమిషం సమయంలో మీరు వీటిని ఆన్సర్ చేయగలగాలి. సో ఇక్కడ మొదటి ప్రశ్న మీకు క్వశ్చన్ మరి చాలా క్లియర్ గా చదవాలి. ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ ద కామన్ వవల్ సౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇక్కడ 3 పదాలను మనకి ఇచ్చారు. ఈ 3 పదాల్లో మరి కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి, వవల్ సౌండ్స్ ఉన్నాయి. మనకు కాన్సనెంట్ సౌండ్స్ తో పని లేదు, కానీ కామన్ వవల్ సౌండ్ ఏదైతే వవల్ సౌండ్ మూడిట్లో కూడా ఉందో దాన్ని మనం గమనించాలి. సో మొదటి ప్రశ్నకి సమాధానం clean, dream, feel. So clean, E, dream, E, feel, E. నేను దీన్ని మీకు అండర్లైన్ చేస్తాను. ఈ ఉన్ను A, yeah, clean, dream and feel, E. So ఆన్సర్ వచ్చేసి B. ఓకే, యా, ఎందుకంటే ఇది క్లీన్, డ్రీమ్, ఫీల్. నెక్స్ట్ ఓకే, ఇది ఓకే, యా. తర్వాత నెక్స్ట్ ప్రశ్న నైస్, ఐస్, లైట్. ఓకే, సో ఐ ఓకే, నైస్, eyes, light. ఓకే, యా. సో దీంట్లో ఐ శబ్దం ఎక్కడ అనంటే ఇక్కడ మనకు కనబడుతుంది, ఐ. ఓకే, యా. సో ఆన్సర్ ఇస్ సి. యా. నెక్స్ట్ మీకే సమయాన్ని ఇస్తున్నాను, మీరే దీన్ని చేయగలగాలి. ఇంకా మనకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. clown, how, brown. సో ఆవు అన్నటువంటి శబ్దం మనకి మూడిట్లో కూడా కనబడుతుంది. క్లౌన్, ఆవు, హౌ, ఆవు, బ్రౌన్, ఆవు. ఓకే, సో ఉ. ఓకే, ఇది 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 ఆవు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి డి మనకి. తర్వాత సమయం తీసుకోండి. ఫ్యాట్, ట్యాంక్, సాడ్. ఓకే, సో ఫ్యాట్, ట్యాంక్, సాడ్. ఏమేమున్నాయి ఇక్కడ వవల్ సౌండ్స్? ఫ్యాట్, ట్యాంక్, సాడ్. సో ఈ శబ్దము ఉచ్చారణ ఇది 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 ఏ. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. ఓకే, సో ఫ్యాట్, నెక్స్ట్ judge, come, hut. Judge, come, hut. Yeah, so judge, come, hut, ka, hut. ఓకే, జ అన్నది కాన్సనెంట్ సౌండ్, కానీ దాంట్లో ఆ ఉంది. ఇక్కడ కూడా కమ్ ఉంది, ఇక్కడ కూడా హట్ ఉంది. సో ఇది ఏ, ఇది 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 సో ఆన్సర్ వచ్చేసి సి. వెరీ గుడ్. నెక్స్ట్ 5 ప్రశ్నలు వవల్స్ చూసాం. ఇప్పుడు కాన్సనెంట్ సౌండ్స్ ని చూద్దాం. సో కామన్ కాన్సనెంట్ సౌండ్ 3 పదాలు మన ముందటున్నాయి. ఈ 3 పదాలలో మరి కాన్సనెంట్ సౌండ్ కామన్ గా ఉన్నటువంటి కాన్సనెంట్ సౌండ్ ని మనం గుర్తించాలి. సో చదువుదామా? apply, peace, apology.
ఓకే యా సో ఆ అన్నటువంటిది కాన్సనెంటా కాదు ప్లై ప పీస్ ప అపాలజీ ప ఓకే మూడిట్లో కామన్ గా ఉన్నటువంటి శబ్దము అపప్ప ఓకే సో ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ become request king okay so ba ka ma yeah ra ka next ka j j sorry g king g okay so మూడిట్లో కామన్ శబ్దం ఏంటంటే మనకి ka request ka king ka okay become request king okay so answer వచ్చేసి ka అవుతుంది okay so ka next smooth brother dose smooth brother dose so sa ma da bra ba ra da dose da dose yeah సో దీంట్లో మనకి కామన్ గా ఏ శబ్దం వినబడుతుందంటే ద బ్రదర్ స్మూత్ బ్రదర్ అండ్ దోస్ ఓకే సో ఇది జ ఇది మా ఇది థ ఇది ద ఓకే యా సో స్మూత్ బ్రదర్ దోస్ నెక్స్ట్ short wash nation short wash nation sh 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 okay yeah short sh sh wash wa sh nation ne sh okay మూడిట్లో మనకు ఉన్నటువంటి కామన్ శబ్దం ఏంటంటే ష అది ఏ ష ఇది జ ఇది జ ఇది హ ఓకే యా సో ఎస్ ష వాచ్ నెక్స్ట్ చివరిగా మనకి వాచ్ బుట్టర్ fixture watch butcher fixture okay wa cha ba cha fa za cha okay yeah so మూడింట్లో కామన్ గా ఉన్నటువంటి శబ్దము ఏంటంటే చ butcher watch butcher fixture వాటి అనకూడదు వాచ్ వాచ్ butcher butcher అంటే ఎవరు కటికవాడు fixture fixture సో ఇది చ ఇది జ ఇది జ ఇది చ సో ఆన్సర్ ఏమై ఉంటుంది బి చ fixture ఓకే యా సో ఇంతటితో మనం ఫొనెటిక్స్ ని తెలుగులో నేర్చుకోవడానికి మనం చేసినటువంటి ప్రయత్నం సరిపోయింది సో ఫొనెటిక్స్ చాలా చాలా ముఖ్యమైనటువంటి మనం మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడాలని అంటే మనము ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉచ్చరించాలి అని అంటే మనం మొదటిగా పదాలను ఉచ్చరణ నేర్చుకోవాలి అది ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే ఫొనెటిక్ స్క్రిప్ట్ నేర్చుకుంటే మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం సో మనం డిక్షనరీ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా పదం మనకు అర్థం కాకపోతే మనము డిక్షనరీలో పదం పక్కన మనకి ఈ ఫొనెటిక్ స్క్రిప్ట్ మనకి కనబడుతుంది సింబల్స్ తో ఆ సింబల్స్ ని మనం గుర్తుపట్టగలిగినప్పుడు ఆ సింబల్ ఏ శబ్దాన్ని మనకి
ఏ శబ్దానికి కరెస్పాండ్ అవుతుందో అది మనం గుర్తుపట్టగలిగినప్పుడు ఆ యొక్క పదం మొత్తాన్ని కూడా మనము కరెక్ట్‌గా, సరిగ్గా ఉచ్చరించగలము. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకొన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. సో, మీరందరూ మంచిగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో, ఇంకా దీన్ని మీరు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో, మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుసుకునేంత వరకు మీ అందరికీ కూడా సెలవు. నమస్కారం. రూపేష్ కొట్టే, ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్.